ఈ మధ్యే ప్రవస్తి అనే ఒక సింగర్ తనని పాడుతా తీయగా అనే ప్రోగ్రాంలో కావాలని ఎలిమినేట్ చేశారని జడ్జిగా ఉన్న సింగర్ సునీత తన గురించి తప్పుగా మాట్లాడి అందరి ముందు తన తల్లిని కూడా సునీత గారు తిట్టారని చెప్పగా ఇప్పుడు ఈ న్యూస్ మీడియాకు హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ కాంట్రవర్సీ గురించి సునీత మాట్లాడుతూ తాను అలా ఏం బిహేవ్ చేయలేదని, ప్రవస్తిని చిన్నప్పటి నుండి ఒడిలో కూర్చోబెట్టుకొని మరీ సపోర్ట్ చేశానని, తనకు బయట సాంగ్స్ పాడే ఛాన్స్ కూడా ఇప్పించానని, ప్రవస్తి అమ్మతో తప్పుగా ఏం మాట్లాడలేదని, వాళ్ళే స్టేజ్ మీద గొడవ చేయాలని చూశారని చెప్పి సునీత ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ట్రై చేసింది. అయితే అసలు సునీత మాటలో నిజమెంత? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి స్టార్ సింగర్గా ఎలా అయింది? చిన్న వయసులోనే బాల్య వివాహం ఎందుకు చేసుకుంది? కట్టుకున్న భర్తే తన పాలిట రాక్షసుడయ్యాడా? డబ్బు కోసమే ఆ బిజినెస్ మ్యాన్ని హడావిడిగా రెండో పెళ్లి చేసుకుందా? ఉదయభానుకి సునీతకి మధ్య గొడవేంటి అని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సునీత పాడిన పాటల్లో మీకు నచ్చిన సాంగ్స్ని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. సునీత పూర్తి పేరు సునీత ఉపద్రష్ట. ఈమె మే 10, 1978లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఉపద్రష్ట నరసింహారావు, తల్లి పేరు సుమతి. ఈమెకు ఒక చెల్లి కూడా ఉంది. సునీత చిన్నప్పుడు ఏడుస్తుంటే వాళ్ళ తాతగారు విని ఇది ఏడిచినా పాట పాడినట్లే ఉంది అనేవారు. ఇక సునీత తల్లి సుమతి మ్యూజిక్ టీచర్ అవ్వడంతో చిన్నప్పటి నుండే ఆమె సునీతకు రాగాలు నేర్పేది. అలా సునీత 2 ఏళ్ల వయసులోనే ఒక పాట కూడా పాడింది. సునీత తన స్కూలింగ్ని గుంటూరులోనే చదివింది. అలా తాను చదువుకునే రోజుల నుండి సునీత వాళ్ళ అమ్మగారు మ్యూజిక్ క్లాసెస్కి పంపేది. అలా విజయవాడలోని శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి దగ్గర కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్న సునీత ఆ తర్వాత కలగా కృష్ణమోహన్ గారి దగ్గర 8 సంవత్సరాలు సంగీతం నేర్చుకుంది. ఇలా వీరి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నప్పుడే ఎన్నో కార్యక్రమాల్లో సునీత పాటలు పాడింది. అలాగే ఆల్ ఇండియా రేడియో వారు నిర్వహించిన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అలా సునీత తన 13వ ఏట త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో తన గురువైన పెమ్మరాజు సూర్యారావు గారితో కలిసి పాటలు పాడింది. ఈమె టాలెంట్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మ్యూజిక్ ట్రైనింగ్ కోసం స్కాలర్షిప్ని కూడా ఇచ్చింది. ఇక సునీత అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఇస్తూ గుంటూరులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు సెలవులకు హైదరాబాద్కి వచ్చింది. అప్పుడే ఏవిసిఎల్ కంపెనీ వారు తాము తీయబోయే సినిమాకు కొత్త సింగర్స్ కావాలని ప్రకటించడంతో సునీత సెలెక్ట్ అవ్వకపోయినా కనీసం అక్కడికి వెళ్ళి సినిమా వాళ్ళను చూడొచ్చని అనుకొని వెళ్ళింది. కానీ అక్కడికి వెళితే సునీతకు ఎవరు కనిపించలేదు. కేవలం ఆ సినిమాకు పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతం గారు మాత్రమే ఉన్నారు. సో ఇక చేసేదేం లేక సునీత ఆయన దగ్గరికి వెళ్ళగా శశిప్రీతం గారు ఆమెకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక పాటనిచ్చి ట్యూన్ వివరించి పాడమని చెప్పారు. దాంతో కాసేపటికి ఆమె ఆ పాట పాడగా అది ఆయనకు బాగా నచ్చి ఎంతోమంది ఈ పాటను పాడారు, కానీ నువ్వు మాత్రమే మనస్ఫూర్తిగా పాడావని సునీతను మెచ్చుకొని మొదటిసారి సునీతకు సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. ఈ పాట పాడినందుకు శశిప్రీతం గారు సునీతకు అప్పట్లో 5,000 రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. అలా జేడి చక్రవర్తి నటించిన గులాబీ సినిమాలో ఈ వేళలో నువ్వు ఏం చేస్తుంటావు అనే సాంగ్కి ఒక సూపర్ హిట్ సాంగ్తో సునీత టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. ఈ పాట అప్పట్లో ఓ రేంజ్లో హిట్ అయింది. దీంతో సునీతకు వరుస అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. దాంతో సీతారాముల కళ్యాణం, చూద్దాము రారండి, తమ్ముడు, భద్రి, మురారి, ఖడ్గం, శ్రీరామదాసు నుండి సీతారామం వరకు దాదాపు 3,000కు పైగానే సునీత పాటలు పాడింది. సుశీల గారి తర్వాత అన్ని పాటలు పాడిన ఏకైక సింగర్ సునీతయే. ఇక సునీత కేవలం సింగర్గానే కాకుండా హీరోయిన్స్కి తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేసింది. అలా మొదటిగా 1997లో వచ్చిన పెళ్లి పందిరి సినిమాలో రాశికి సునీత గారి డబ్బింగ్ చెప్పారు. దాంతో ఈమె వాయిస్ నచ్చిన గుణశేఖర్ గారు చూడాలని ఉంది సినిమాలో సునీత గారి చేత సౌందర్యకు డబ్బింగ్ చెప్పించారు. ఈ 2 సినిమాలు సూపర్ హిట్ అయి సునీత వాయిస్ అందరికీ బాగా నచ్చడంతో సునీత గారు ఒకవైపు పాటలు పాడుతూనే మనసంతా నువ్వే, జయం, ఇంద్ర, నేనున్నాను, శ్రీరామదాసు, గోదావరి, హ్యాపీ డేస్, సింహ, శ్రీరామరాజ్యం వంటి సుమారు 700కు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు సునీత. సౌందర్య, కళ్యాణి, కమిలిని ముఖర్జీ, అనుష్క, జెనిలియా, సదా, శ్రియా, నయనతార వంటి ఎంతోమంది హీరోయిన్స్ కూడా సునీత డబ్బింగ్స్ చెప్పేవారు. అలాగే ఈ హీరోయిన్స్ అందరూ సునీత గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. అలాగే మా టీవీ, జెమినీ టీవీ, ఈ టీవీలలో జరిగిన సుమారు 500 ప్రోగ్రామ్స్లో సునీత గారు పాటలు పాడి అందరినీ అలరించారు. అలాగే అమెరికా, దుబాయ్, లండన్, ఆస్ట్రేలియా వాటి ఇతర దేశాలలో కూడా సునీత గారు తన ప్రోగ్రామ్స్లో పాటలు పాడారు. తిరుపతి బ్రహ్మోత్సవాలలో కూడా ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే ఒక ఈవెంట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి సునీత గారు వందే మాతరం గీతం పాడటం విశేషం.
ఇక సింగింగ్ డబ్బింగ్తో పాటు సునీత చాలా షోస్కి హోస్ట్గా జడ్జిగా కూడా చేశారు. అలా స్వరాభిషేకం, సరిగమప, జుమ్మంది నాదం వంటి షోస్కి హోస్ట్గా చేస్తూ ఇప్పుడు డ్రామా జూనియర్స్, పాడుతా తీయగా వంటి ప్రోగ్రామ్స్కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక అప్పట్లో సునీతకు ఉదయభాను మధ్య ఒక గొడవ జరిగింది. ఇక ఈ విషయం మీద ఒకసారి ఉదయభాను మాట్లాడుతూ సునీత హోస్ట్ చేస్తున్న ఒక షోకి తాను వెళ్ళగా సునీత అందరి ముందు తనను అవమానించిందని తెలిపింది. అయితే ఇదే విషయం సునీతను అడగగా తను అలా ఏమి చేయలేదని, ఆమె ఏదో ఊహించుకొని అలా బిహేవ్ చేస్తుందని తెలిపారు. అయితే సినిమా లైఫ్ పరంగా మంచి స్టార్ డ్యామ్ అనుభవించిన సునీత గారు పర్సనల్ లైఫ్లో మాత్రం నరకం అనుభవించారు. దానికి కారణం ఆవిడ భర్త కిరణ్. సునీత గారికి 18 ఏళ్ల వయసులోనే ఒక స్టూడియోలో కిరణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అయితే అప్పుడు సునీత గారిది తెలిసి తెలియని వయసు అవ్వడంతో అతనితో ప్రేమలో పడి 19 ఏళ్ల వయసులోనే ఇంట్లో వాళ్ళకు తెలియకుండా అతన్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆకాష్, శ్రియ అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. కిరణ్ని పెళ్లి చేసుకున్నాక సునీత గారు అతని బిహేవియర్ చూసి చాలా భయపడ్డారు. అతను పనికి కూడా వెళ్లకుండా సునీత సంపాదిస్తున్న డబ్బు మొత్తం ఖర్చు పెడుతూ జల్సాలు చేసేవాడు. ఈ విషయం మీద ఇద్దరు తరచు గొడవలు కూడా పడేవారు. అయితే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నా అతను ఎంతకి మారకపోవడంతో సునీత గారు అతనికి 2017లో విడాకులు ఇచ్చేసి తన 2 పిల్లలతో తల్లిదండ్రుల ఇంట్లో కలిసి ఉండేవారు. అయితే సునీత గారు అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ కీరవాణి, మణి శర్మల దగ్గర ఎక్కువ పాటలు పాడడంతో సునీత గారికి వీళ్లకు మధ్య అఫైర్ నడిచిందని, అందుకే ఆమె అన్ని పాటలు పాడిందని, తన భర్తతో విడాకులకు ఇదే అసలు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే సునీత గారికి కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుగౌడ్తో కూడా కొంతకాలం అఫైర్ నడిచిందని మీడియాలో న్యూస్ హల్చల్ చేసింది. దీంతో సునీత గారు సమాధానమిస్తూ, నేను కేవలం ఆయన్ని 2 సార్లు మాత్రమే ఏదో మీటింగ్స్లో కలిశానని, మీడియాలో వచ్చిందంతా అబద్ధమని తెలిపారు. అలాగే డైరెక్టర్ బిఎన్ ఆదిత్య మరియు శేఖర్ కమ్ములాతో కూడా సునీత గారి పేరు గట్టిగానే వినిపించింది. అయితే సునీత గారు ఈ న్యూస్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి మ్యాంగో మ్యూజిక్ సీఈఓ అయిన రామకృష్ణ బీరపనేనితో 1 ఇయర్ రిలేషన్లో ఉండి తన పిల్లలను ఒప్పించి 2021లో సునీత రామకృష్ణను రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం మీద సునీత కేవలం డబ్బు కోసమే ఈ వయసులో అతన్ని పెళ్లి చేసుకుందని చాలా రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ అన్నిటికీ సునీత కొట్టిపారేస్తూ అతను నాకు నచ్చాడు కాబట్టే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. ఇక సునీత కొడుకు ఆకాష్ సర్కార్ నౌకరీ అనే సినిమాతో హీరోగా పరిచయం అవ్వగా కూతురు శ్రేయ తన తల్లి రాగానే సింగర్గా మారి సవ్యసాచి సినిమాలో టిక్ 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 అనే ఒక పాటను పాడింది. మొత్తానికి అన్ని బాగానే జరుగుతున్న సునీత గారి లైఫ్లో మళ్ళీ ప్రవస్తి ఇష్యూ వచ్చి పడింది. అయితే ఇష్యూకి తగ్గ క్లారిఫికేషన్ సునీత గారు ఇవ్వగా ముందు ఏం జరగబోతుందో చూడాలి మరి.